ఇక్కడ మళ్ళీ కోడి కత్తి సీను కేసులో అసలు సమన్లే రాలేదంట. ఆయన కేసు వాదించిన లాయరు ఎన్నిసార్లు చెప్పారండి మీడియా ముందుకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ప్రొసీడింగ్స్ కి హాజరు కావట్లేదు అని చెప్పితే ఆ లాయర్ ను కూడా బెదిరించిన పరిస్థితి. మీరు ఇప్పుడు అంటున్నారు చట్టాలను గౌరవిస్తాం, న్యాయస్థానాలను గౌరవిస్తాం. ఎలా గౌరవిస్తున్నారండి? 3,000 పైగా మీరు ఇది తీసుకుంటూనే ఉన్నారు, వాయిదాలు తీసుకుంటూనే ఉన్నారు, కోర్టు వాయిదాలు. మీరు చట్టాలను గౌరవిస్తారా? సిబిఐ ఆఫీసర్ మీద తిరిగి కేసులు పెట్టిన ఘనత మీది. మీరు చట్టాల గురించి మాట్లాడకండి సార్, చాలా అసహ్యంగా ఉంటుంది జనాలకు, వినేవాళ్ళకు కూడా. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం చేశారండి? మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి 2019 ఎలక్షన్స్ ముందు కోరింది మీరే. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తూచ్ మాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి వెనక్కి తీసుకుంది మీరే. ఇప్పుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండా? ఏం వాళ్ళ చట్టాలు కదా? మీరు ప్రభుత్వం నడిపించలేదా? మీరు ప్రభుత్వంలో ఉన్న కమిషన్ల మీద, మీకు వేసిన ఎంక్వైరీ కమిషన్ల మీద మీకు బాధ్యత ఉండదా? బాధ్యత లేకుండా ఎందుకలా మాట్లాడతారు? మీరు మేధావి గారు ప్రసాద్ గారితో మేము ఎవరో మాట్లాడలేము అనుకుంటున్నారు అని చెప్తున్నారు శ్రీకాంత్ గారు. మీరు పర్సనల్ గా భజన చేయాలంటే మీ సాక్షి ఛానల్ వెళ్ళి భజన చేసుకోండి, ఇక్కడ ఎందుకు మాకు భజన? మీరు అంత క్లియర్ గా అబద్ధాలు చెప్తున్నారు. ఇద్దరు మీడియాలో కూర్చుని నలుగురు ఆఫీసర్లు సస్పెండ్ అయితే కాలేదండి, ఎట్లా చెప్తారండి? అదే పోలీస్ అధికారులు నలుగురు సస్పెండ్ దేనికి అయ్యారంటే, మీరు చెప్పినట్టు పాస్వర్డ్ ఆ రోజు కలెక్టర్ గారు వేరే యాక్సెస్ గురించి ఇచ్చారు. అది జగవేరిని సత్యం. కానీ ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించిన సస్పెన్షన్ చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏ పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగాయి ఇవి ఎంఫసైజ్ చేస్తాయి. పోలీస్ అధికారుల నిర్లక్ష్యం, పోలీస్ అధికారులు పనికిమాలిన పనులు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయడం అది ఎలక్షన్ ప్రభావితం చేయదు. అంచేది మీరు చెప్పిన లాజిక్కి దీనికి కన్విన్సింగ్గా లేదు. రెండోది, మీరు ఇందాక అవినాష్ రెడ్డి విషయం అంటున్నారు. సిబిఐ అవినాష్ రెడ్డిని కర్నూలు హాస్పిటల్లో అరెస్ట్ చేయడానికి వెళ్ళిన తర్వాత ఒక్కరోజు అరెస్ట్ చేస్తుందా? రెండో రోజు ఎందుకు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు? ఆ రోజు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యానికి నిజంగా ప్రొటెక్షన్ ఉంది, జనాలు బయట కూర్చున్నారు, వెళ్ళలేకపోయింది, నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ డే ఎందుకు అరెస్ట్ చేయలే? సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి దాంట్లో? ఎంక్వైరీ వేయించింది ఎవరు? సిబిఐ ఎంక్వైరీ వేయించింది ఎవరు? సిబిఐ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. రామ్ సింగ్ అనే ఒక వ్యక్తి చేసిన దరిద్రగొట్టు పనికి ఆ రోజు జైస్వాల్ అనే వ్యక్తి రిటైర్ అయిపోతున్న 25వ తారీఖు టార్గెట్ పెట్టుకుని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తే ఇదే సుప్రీంకోర్టు ముట్టికాయలేసింది. అది ఫాలోవరా? ఈ రోజుకి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీరు కేసు రీఓపెన్ చేసినా సరే సిబిఐ మొన్న సునీతమ్మ గారికి గౌరవ న్యాయస్థానంలో మేము ఫర్దర్ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం, మా దగ్గర ఇంకేమీ లేదు, సుధా సింగ్ మేడం ఇచ్చిన ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్నే మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ కోర్టు వాయిదాలకి తీసుకోవడానికి అన్నది గౌరవ న్యాయస్థానం డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందుకని మీడియాలో కూర్చొని మీరు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నన్ను అరెస్ట్ చేయండి, లేదంటే నేను కోడికత్తి సీన్ విషయంలో నేను వాడికి క్షమాభిక్ష పెడుతున్నాను అని చెప్పే డిస్క్రిప్షన్స్ ఉండవు. ఎవరైతే లాయర్లు ఎవరిని బెదిరిస్తారు? జడ్జి శ్రవణ్ గారు, మీ జనసేన పార్టీ నాయకురాలు ఆవిడ పేరేటండి, లాయర్ ఆవిడ, వైజాగ్ ఆవిడ రజనీ గారు వాయిస్తారు. రజనీ గారు ఎవరైనా భయం పెట్టగలరా? ఈ రోజు కూడా ఆవిడ కమిటీ మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ జడ్జి శ్రవణను రజనీ గారు. ఎవరు భయం పెట్టారు? న్యాయస్థానం వాయిదా ఇవ్వడం అన్నది దానికి ఉన్న డిస్క్రిప్షన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 14వ తారీఖు నాడు నా ఆరోగ్య పరిస్థితులు బాగోలేవు అని చెప్పి ఒక యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటే కన్సిడరేషన్ చేసేది గౌరవ న్యాయస్థానం. డిశ్చార్జ్ పిటిషన్ అంటే తెలుసా మనకు? ఈ కేసుకి నాకు సంబంధం లేదని సిబిఐని ఈడీ ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. సంబంధం ఉందని రమణ, సంబంధం ఉందని ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ ఇస్తే 2వ నిమిషంలో జైల్లో ఉంటాడు అతను. ఎందుకు ఇవ్వలేకపోతుంది? సిబిఐ ఈడీ కన్నా మీరు ఏమైనా తీసుమార్కాలా? ఎందుకు హాజరవ్వాలి? కోర్టు పిలవందే అలాగే కోర్టు పిలవందే హాజరు ఎలాగవుతారు? 14వ తారీఖు నాడు పిలుస్తున్నప్పుడు అడుగుతుంది పాయింట్ చెప్పండి, దానికి అడుపులు కేకలు అవసరం లేదు కదా. అదేంటిది? అదే పాయింట్ చెప్పండి. న్యాయస్థానం మీద ఆవిడ అడుగుతుంది, దీనికి అడుపులు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆవిడ క్వశ్చన్ చేస్తుంది, రావుల మీద అడగాలి, నా మీద కాదు. ఎందుకంటే న్యాయస్థానానికి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. గౌరవ న్యాయస్థానాన్ని మీరు ఎలా మారుతున్నారు? వాయిదా ఎలా అడుగుతున్నారు? వాయిదా ఎలా ఇస్తారని క్వశ్చన్ చేస్తారు. సస్పెండ్ కాలేదని ఎలా అబద్ధాలు చెప్పారు అలాగే చెప్తున్నారు. సస్పెండ్ కాలేదు, పోలీసులు సస్పెండ్ చేస్తే అడుకోవాలి. ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలి. అవకతవకలు జరిగిన రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఆ పోలింగ్ బూత్ రీపోలింగ్ జరుగుతాయి. అవేమి జరగకుండా పోలీసులు సస్పెండ్ చేశారట. పోలీసులు సస్పెండ్ చేస్తే అడుకోపోయాను. మీడియా సాక్షిగా అన్ని వీడియోలు వచ్చినాయి కదా సార్.
ఏమొచ్చాయమ్మా దాని మీద కేసు పెట్టింది వదులుతామేనంట కేసు పెట్టదే నీకు చేతకాలే తెలుగుదేశానికి చేతకాలే బీజేపీకి చేతకాలే కేసు పెట్టే ధైర్యం లేదు కేసు పెట్టే చేత కాదు కబుర్లు మాట్లాడుతారు కూర్చొని ఎవరిని మోసం చేస్తారో ఇంకా మీరు ఏంటండి ఇది ఆవిడకి ఏమైనా తెలిసి మాట్లాడతారా తెలియక ఓకే, మాట్లాడతారా ఓకే, రైట్. రిటర్నింగ్ ఆఫీసర్ మీద చర్యలు ఉంటే మీరు చెప్పింది కరెక్ట్ చెప్తున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ మీద చర్యలు లేనప్పుడు ఏం మారాలి లడ్డు ఇష్యూ ఏంటి? అబద్ధాలు చెప్పడం, లడ్డు ఇష్యూ ఏంటి?